ఈ మామూలు ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కొంచెం మీరు అంటే వాళ్ళు తిడుతున్నప్పుడు పడుతూ రియాక్షన్స్ కావచ్చు, అదంతా ఈ ఫ్లట్టింగ్ ఇదంతా ఒక టైప్ అయితే, ఇంకోటి మీరు చేసేది మన ఈటీవీ ప్రోగ్రామ్స్లో కావచ్చు వాటన్నిటిలో అలా ఉంటూ ఉంటారు కదా. సో అప్పుడు ఏమనిపిస్తుందా అంటే తిడుతున్నప్పుడు అలా పడుతున్నప్పుడు కావచ్చు? ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కదా. ప్రోగ్రామ్స్ అల్టిమేట్గా ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి, మన ప్రోగ్రామ్ చూడాలి జనాలు. అది ఫండీ అనే ప్రోగ్రామ్ ఈటీవీలో చేస్తున్నా దాదాపు 2.5 years నుంచి వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే ఆ కెమిస్ట్రీ ఇద్దరికి నచ్చింది. అక్కడ ఫిమేల్ యాంకర్ తిడుతుంది, వీడేమో పడుతున్నాడు. వీడు చేసే చాతలు కూడా అట్లనే ఉంటాయి, ఏదో చాతలు ఉంటాయి, ఏదో వేషాలు వేస్తుంటాడు, అది తిడుతున్నందుకు పడుతున్నందుకు అది కాన్సెప్ట్ నచ్చింది జనాలకి, అది ఫ్లో అవుతుంది. ఆ ఫండీ అనే ప్రోగ్రామ్ మా ఇంట్లో ఎవరు చూడరు, మా సిస్టర్స్ ఇంట్లో ఎవరు చూడరు, మా చుట్టాలు ఎవరు చూడరు. ఎందుకంటే సత్యనారాయణ క్యారెక్టర్కి ఆ పక్కన ఫిమేల్ క్యారెక్టర్ తిడుతుంటుంది, ఎప్పుడు డామినేట్ చేస్తుంటుంది. మా వాడికి డామినేట్ చేస్తామని మేము చూడమని చెప్పి. సో ఎవ్వరు చూడరు మా ఇంట్లో వాళ్ళ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నేను ఒక్కనే టీవీలో చూసుకుంటూ కూర్చుంటాను. అంతే, దాదాపు నా ప్రోగ్రామ్స్ అని నేను ఒక్కనే చూసుకుంటాను ఇంట్లో, మా ఇంట్లో ఎవరు చూడరు. సో మీకు మ్యారేజ్ ఎప్పుడైందంటే, అంటే ఈ జాబ్స్ అవన్నీ రిజైన్కి ముందా లేకపోతే తర్వాత? యాంకరింగ్ అవ్వకముందే. మ్యారేజ్ అదే అయినప్పుడు వైఫ్ కూడా కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా, ఏంటి ఇలా జాబ్స్ అవి రిజైన్ చేసేసి ప్రతి జాబ్ ఇలా మారుతూ ఉన్నారు ఏంటి అన్నది. దాంట్లో తలదూర్చారు, వాడి ఇష్టం, వాడో మెంటలు, వాడి ఇష్టం, వాడో మెంటలు, వాడి ఇష్టం, వాడు ఏం చేసినా వాడి మంచి కోసం, మన మంచి కోసం చేస్తాడు కదా అన్నట్టుగా తన ఉద్దేశం. సో ఈ యాంకరింగ్ స్టార్ట్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయింది కదా. సో మీలో కూడా ఇందాక చెప్పినట్టు ఒక చిన్న అది ఉంది, ఏంటి ఇన్ని ఇయర్స్ అయినా ఇంకా యాంకర్గానే ఉన్నాను, ఆ నెక్స్ట్ స్టెప్ రావట్లేదు అని. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంటుంది అది? ఇంట్లో వాళ్ళు మానేసేమంటారు, ఈ ఫీల్డ్కి రాదు, నువ్వు ఇంకా పిచ్చోళ్ళగా ట్రై చేస్తున్నావు. మొన్న అదే బట్టల షాప్కి వెళ్ళాము, అక్కడ ఒక సేల్స్మెన్ జాబ్ ఖాళీ ఉందట, అందులో చేరిపో అని మావిడ అంటుంది. బట్టల షాప్లో చూసుకో, ఇంకా లేకపోతే ఇంకేదైనా ఉద్యోగాలు చూసుకో, ఇక్కడ సినిమాలు నీకు ఎట్ట క్యారెక్టర్లు ఇవ్వరు, రోజుకు ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, రోజు సినిమా వార్తలు చూస్తుంటాను నేను ప్రతిరోజు. అదే ఎందుకంటే నేను అప్డేట్ కావడానికి, ఎవరెవరికి మళ్ళీ తెల్లారి ఎవరికి ఫోన్ చేయాలి, ఏమైనా ఉన్నాయా లేవా క్యారెక్టర్స్ అని చెప్పండి. అవి చూస్తుంటాం, రోజుకి ఇన్ని సినిమాలు తయారవుతుంటాయి, వారానికి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, నిన్ను ఎవడు పిలవడు, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు, నీకు ఇంకా పిలుస్తారు అని ఆశపడుతున్నావు, అది వేస్ట్ అని చెప్పి తను అంటుంటుంది. నాకేమో నమ్మకం, సరే ఇంకా చూద్దామని, ఇన్ని నెలల నుంచి ఉన్నాం, దానిపైన డిపెండ్ అయి ఉన్నాం. వేరేదేం చేయలేమంటే వేరే చేయగలము, కానీ సరే చూద్దాం, ఇంకా ట్రై చేద్దాం ఒక 2-3 years. చాలామంది అంటారు కదా ఈ ఫీల్డ్లోకి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళడం కష్టం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ కష్టం అంటూ ఏముండదు, తొక్క బ్యాక్ ఎందుకు వెళ్ళారు, ఈ ఫీల్డ్ నుంచి వదిలేస్తే వేరే ఫీల్డ్ చేసుకుంటారు. అదే పరిస్థితులు అన్నీ నేర్పిస్తాయి. పరిస్థితులు మేక్స్ మెనీ థింగ్స్ అంటారు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదు, పరిస్థితులు మేక్స్ మెనీ థింగ్స్. ఈ ఫీల్డ్ లేకపోతే నువ్వు వేరే చేయాల్సింది, సచ్చినట్టు నువ్వు సర్వైవ్ కావాలంటే చేయాల్సింది. ఈ ఫీల్డ్ ఉంటే ఇది తప్ప నాకు చాలామంది అంటుంటారు, ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, ఈ నాకు యాక్టింగ్ తప్ప, నాకు సినిమా తప్ప, నాకు వేరే ప్రపంచం అయితే తెలియదు. ఎందుకు తెలియదు? ఓ 4 ఈడ్చి కొట్టి చేయరా అంటే చేస్తారు. అది పిచ్చి మాటలు అని. కాకపోతే ఇంకా చూద్దామని చెప్పి నా ఉద్దేశం, ఇంకో 2-3 years సెటిల్ అయిపోతానని చెప్పి నా నమ్మకం, గట్టి నమ్మకం. ఆ తర్వాత సెటిల్ అయిపోతే ఇంకేం డబ్బులు బాగా సంపాదిస్తాను, ఇంకే ఆ తర్వాత నీకు ఇంటర్వ్యూ ఇవ్వను నేను, వేరే పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇంటర్వ్యూ తిరగాలి తప్ప. ఎస్, దానికి ముందే అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు కదా, ఏమైనా స్ట్రాంగ్ బేస్ వేసుకున్నారా దానికి? బేస్ వేసుకోవడం అంటూ ఏమి ఉండదు, నమ్మకం అంతే. మనం అనుకున్నవి ఏవి జరగవు. నేను ఎప్పుడో అనుకున్నాను, నేను 5 years బ్యాక్ 6 years బ్యాక్ పెద్ద స్టార్ని అవుతానని చెప్పేసి. అంటే స్టార్ అంటే సూపర్ స్టార్ హీరోలా కాదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగా సెటిల్ అయిపోతామని చెప్పి అనుకున్నాను, కానీ ఇంక అవ్వలేదు. అలా వస్తూనే ఉంటుంది, మనం అనుకుంటాం అంతే. మన ప్రయత్నం మనం చేయాలి ఓడిపోకుండా, ఎప్పుడో ఒక రోజు సక్సెస్ అవుతాం, ఇవాళ కాకపోతే రేపు సక్సెస్ అవుతాం అని చెప్పి నమ్మకం. ఇంకో 2-3 years ఎందుకంటానంటే 2-3 years సెటిల్ అవుతానేమో అని నమ్మకం. ఆ నమ్మకం బేస్ మీద ప్రయత్నాలు ఉంటాయి అంతే. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.